హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంజల్ 1లో షేర్స్ ఎలా బై చేయాలనేది నేను మీకు వివరించబోతున్నాను. అలాగే మనం ఏంజల్ 1 అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, నేను ఈరోజు చూస్తున్నారు కదా, వెల్క్యూర్ డ్రగ్ ఫార్మాస్యూటికల్ అనే స్టాక్ నేను ఈరోజు బై చేయబోతున్నాను. ఎలా బై చేయాలనో మేము దీనిలో వివరిస్తాను. ఓకే, ఇట్లా మనం వెల్క్యూర్ ఉంది కదా, దీన్ని అట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినా మనం ఏం చేయాలంటే ఇక్కడ వస్తే డీటెయిల్ వస్తుంది కంపెనీ. ఓకే, కంపెనీ డీటెయిల్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కంపెనీ పేరు వచ్చేసి వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్. ప్రజెంట్ ఈరోజు 5% కింద డౌన్ అవ్వడం జరిగింది. ఈరోజు 11.33 ఉంది దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి. ఇలా చూసినట్లయితే ఇక్కడ చూడండి, సెల్లర్స్ అందరు సెల్లర్సే ఉన్నారు దీంట్లో. అందరు సెల్లర్స్ ఉన్నారు దీంట్లో, బయ్యర్లు ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. అది కూడా నేను ఈరోజు దీంట్లో బై చేయబోతున్నాను. ఓకే, ఇక్కడ బై ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయమంటే ఇలా రావడం జరుగుతుంది. వచ్చి నాకేం చేయాలంటే ఇక్కడ ఉంది కదా డెలివరీ. నేను లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటాను కాబట్టి స్టాక్స్ డెలివరీలో నేను ఆప్షన్లో ఉంచుకుంటాను. ఇంకోటి ఇంటర్ ఉంది కదా, ఇదేంటే 1 డే అనమాట, బై అండ్ సేల్. ఒకరోజు అమ్మడం, ఒకరోజు బై చేయడం. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ కనిపిస్తున్నాయి కదా, నెంబర్ ఆఫ్ షేర్స్. ఈ బాక్స్లో మనం ఎన్ని కావాలంటే అన్ని. నాకు మీ మ్యాక్సిమం ఎంత, 205 షేర్స్ తీసుకోవచ్చు 11.33లో. ఎట్లా అంటే అవైలబుల్ క్యాష్ ఉంది కదా, చూడండి 2323 రూపీస్ ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది. దీన్ని బట్టి మనం ఎంత ఉంది ఇక్కడ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఎంత షేర్లు తీసుకోవచ్చు అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది కదా లిమిట్ చూస్తున్నారా, లిమిట్ ఒకటి, మార్కెట్ ఒకటి. మార్కెట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు 11.33 ఉంది కదా, మార్కెట్ అలా పెట్టామంటే ఆటోమేటిక్గా మనకు అంతలోనే మనకు బై అవుతుంది. ఓకే, లిమిట్ పెట్టినామంటే 11.33 ఉంది కదా, అది మనం పెట్టాలి. టార్గెట్ 11 రూపీస్ వచ్చినప్పుడు నేను బై చేస్తానన్నప్పుడు లిమిట్లో పెట్టుకోవాలి. అట్టేం లేదు, మార్కెట్లో ఎంతైతే ఎంత ఉంది అప్పుడు బై చేస్తానంటే మార్కెట్ అనే ఆప్షన్ను మనం ప్రెస్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ షేర్స్ రాద్దాం. ఎన్ని 50 షేర్స్ తీసుకుంటున్నాను, 50 షేర్స్ బై చేస్తున్నాను. ఎన్ని అంటే ఎన్ని మాట మీరు చూసుకోవచ్చు. మీ ఇక్కడ ఎంత క్యాష్ అవైలబుల్ క్యాష్ ఉంటుందో దాన్ని బట్టి మీరు షేర్స్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకేం చేయాలంటే ప్లేస్ బై ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ బై ఆర్డర్ ఇక్కడ చేసినాక తర్వాత కన్ఫర్మ్ కోసం మళ్ళీ ఎస్ వస్తుంది. ఎస్ను కూడా మనం ప్రెస్ చేయాలి. ప్లేస్ బై ఆర్డర్ కన్ఫర్మ్ కోసం వచ్చింది కదా, మళ్ళీ ఎస్. చూడండి ఇక్కడ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ను మనం ఎస్ చేయాలి. ఓకే, చేసినాం, అయిపోయింది. పెండింగ్ ఏం లేదన్నమాట. ఇక్కడ ఒకవేళ పెండింగ్ ఉంటే అంటే ఎగ్జిట్ కాకుంటే స్టాక్స్ పెండింగ్లో ఉంటాయి. రిజిట్ ఎందుకు అయితే అంటే దాంట్లో ట్రేడింగ్ కాకుంటే ఆ స్టాకు ఒకవేళ డీలిస్ట్ అయితే అవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దానిలో కనిపిస్తుంది. ఎగ్జిట్లో మనం వచ్చినట్టయితే చూడండి, ఈరోజు నేను స్టాక్ చూడండి ఏమేమి తీసుకున్నాను. వెల్క్యూర్లో 50 షేర్స్, తర్వాత బిఎస్సిలో ఒక షేర్ నేను అమ్మేశాను. వెల్క్యూర్ 10, 50, 50, 50 ఇట్లా నేను 210 ఓకే 210 షేర్స్ నేను ఈరోజు బై చేశాను. ఓకే, ఇట్లా ఏ షేర్ అయినా మీరు ఈ ఏంజల్ 1లో మీరు బై చేయవచ్చు. ఓకే.